హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీడిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 2024 అక్టోబర్లో జరిగినటువంటి టెట్ పేపర్స్, అలాగే 2024 ఫిబ్రవరిలో జరిగిన పేపర్స్ కూడా ఫుల్ డీటెయిల్డ్గా మ్యాథ్స్కి సంబంధించినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు వీడియోలో మనకి 2022 సంవత్సరం ఆగస్టులో కూడా కొన్ని టెట్ పేపర్స్ అయితే ఎస్జిటికి సంబంధించి జరగడం అయితే అయ్యింది. అందులో భాగంగా ఈ రోజు వీడియోలో 2022 ఆగస్టు 13వ తారీఖు షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో టెట్కి సంబంధించినంత వరకు మ్యాథ్స్ కంటెంట్లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చూద్దాము. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి టెట్కి సంబంధించి 91 నుంచి క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం అని అంటున్నాడు. మనకి ఎడిటివ్ ఐడెంటిటీ సంకలన తత్సమాంసము. మనకి సంకలన తత్సమాంసము అని అంటే మనకి 1 అవుతుంది. సంకలన తత్సమాంసం అంటే 0 అవుతుంది. పూర్ణాంకాల్లో 0 ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి సంకలన తత్సమాంసం 1. ఫర్ ఎగ్జాంపుల్కి 5కి ఏ నెంబర్తో ప్లస్ చేస్తే నాకు 5 వస్తుంది, మళ్ళీ సేమ్ అదే నెంబర్ రావాలి. దేంతో ప్లస్ చేయాలి? 0తో ప్లస్ చేసినప్పుడు మాత్రమే సేమ్ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఒకవేళ నేను 6కి ఏ నెంబర్తో ప్లస్ చేస్తే సేమ్ మళ్ళీ అదే నెంబర్ 6 వస్తుంది, 0 వస్తుంది. మరి ఏ నెంబర్ని ప్లస్ చేస్తాను? 0ని ప్లస్ చేస్తాను. కాబట్టి సంకలన అంటే ఎడిషన్. కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీని దేన్ని అంటారంటే 0ని అంటారు. సంకలన తత్సమాంసం 0గా చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 చూస్తే కింది వాటిలో ఏది సత్యము, ట్రూ స్టేట్మెంట్ ఏది అని అంటున్నాడు. ఫస్ట్ రెండు సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుంటాను. 2 1 6 1, వాటి తాలూకా ప్రోడక్ట్ నాకు 12 వస్తుంది. కాబట్టి రెండు సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన కూడా ఒకసారి ట్రై చేద్దాం. 3 బేస్ సంఖ్యలు మొత్తం ఒక సరి సంఖ్యలు అంటున్నాడు. 3 బేస్ సంఖ్యలు 3 ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. 3 5 9. నేను 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. వాటి తాలూకా ప్లస్ నాకు సరి సంఖ్య ఈవెన్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. వస్తుందా లేదో చూద్దాం. 3 + 5 8, 8 + 9 17. మళ్ళీ 3 ఆడ్ నెంబర్స్ ప్లస్ చేస్తే నాకు ఆడ్ నెంబరే వచ్చింది, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య రాలేదు. కానీ ఇది సరి సంఖ్య అంటున్నాడు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 3వది, ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు. మనం ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలని అనుకుంటాం, కానీ అది తప్పు. మనకి ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 11 ఈ విధంగా ఉంటాయి. నువ్వు 2 వదిలిగా మిగిలినవన్నీ చూస్తే అంటే 2 కాకుండా మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అవుతున్నాయి. కానీ 2 కూడా ప్రధాన సంఖ్య కదా. నువ్వు వాడు క్వశ్చన్లో 2 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అని ఉంటే రైటే, కానీ ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అన్నాడు. మరి ప్రధాన సంఖ్యలో 2 కూడా ఉంది కదా. మరి 2 ప్రధాన సంఖ్య కాదు, 2 బేస్ సంఖ్య కాదు, సరి సంఖ్య కదా. కాబట్టి మనం ఒక అబ్జర్వేషన్ చేయాలి. ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అనుకుంటే అది రాంగ్. ఎందుకు? 2 ఉంది అందులోన. 2 సరి సంఖ్య కదా. కాబట్టి ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య ఏమిటి అంటే 2. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు చెప్పచ్చు. 4th, ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అని అంటున్నాడు. ప్రధాన సంఖ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7కి ఫ్యాక్టర్స్ ఏమిటి? 1 7. సపోజ్ 11 ఉంది. 11కి ఫ్యాక్టర్స్ ఏమిటి? 1 11. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక సంఖ్యకు అదే సంఖ్య మరియు 1 మాత్రమే, అంటే ఒక సంఖ్య కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అటువంటి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటాడు. అంటే ప్రధాన సంఖ్యలకు కూడా ఖచ్చితంగా రెండు కారణాంకాలే ఉంటాయి. కానీ ఈడేమంటాడు? అసలు కారణాంకాలే ఫ్యాక్టర్సే ఉండవు అని అంటున్నాడు. కాబట్టి తప్పు కదా. నువ్వు ఏ ప్రధాన సంఖ్య తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకో. 5కి ఫ్యాక్టర్స్ 1 5 ఉంటాయి. ఆ విధంగా 2 కారణాంకాలే ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. కానీ అసలు ప్రధాన సంఖ్యల కారణాంకాలే ఉండవు అని అంటున్నాడు. మరి 2 కారణాంకాలు ప్రతిదానికి వస్తున్నాయి కదా. ఆప్షన్ 4 కూడా మనకి రాంగ్ ఆన్సర్ గా చెప్పొచ్చు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ట్రూ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 చూస్తే ఇక్కడ నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు. ఇటువంటి వాటిని మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 5 and 1/6 అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 5 + 1/6 అనే, అంటే 5 and 1/6ని 5 + 1/6 గా రాశాను. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 3 and 1/12ని 3 + 1/12 గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే టోటల్ గా 8 ప్లస్ 1/6 + 1/2 1/12. 1/6కి 1/12 8 అలాగే ఉంచండి. 1/6కి 1/12కి LCM 12 అవుతుంది.
అప్పుడు 6 2 జా 12, 2 into 1 2 ప్లస్ 12 1 జా 12, 1 into 1 1. అప్పుడు నీకు ఓవరాల్గా ఏమొస్తుంది 8 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3/12, 3/12 అంటే 3 1 జా 3 4 జా అంటే 8 ప్లస్ 1/4 అయితే వచ్చింది. 8 ప్లస్ 1/4 అంటే అర్థం ఏంటి? 8 and 1/4 అనే కదా. ఇంతకుముందే 5 and 1/6ని 5 plus 1/6గా రాస్తాను. ఇప్పుడు నాకు ఆన్సర్ 8 plus 1/4 వచ్చింది. నాకు ఆన్సర్లు అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి 8 and 1/4 నాకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 94 ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు అయితే ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించబడింది అని అంటున్నాడు. ఇంకో వైడ్ అయితే బాట వైశాల్యం ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ లో ఒక ప్లాట్ అయితే ఉంది. దాని తాలూకు మెజర్మెంట్స్ ఏంటి? 60 మీటర్స్ ఒకటి, 40 మీటర్స్ ఒకటి. దాని చుట్టూ మనకేమంటున్నాడు? 3 మీటర్స్ ఉండేటటువంటి బాట అనేది వైడ్ అనేది ఉంది. అయితే మనకి బాట వైశాల్యం ఇది మనకు కావాలి. నేను దీన్ని ఏ ఫార్ములా ఉపయోగించుకోకుండా చేస్తాను. మనం బయట ఉండేటటువంటి బాట వైశాల్యం ఇది కావాలి అంటే నేనేం చేస్తాను? మొత్తం వైశాల్యంలో నుంచి ఈ లోపల ఉండేటటువంటి దీర్ఘచతురస్రాకారంలో ప్లాట్ వైశాల్యం మైనస్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ మిడిల్ లో ఉన్నదే వస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇది 60, ఇది 40, ఇదేమో 3 అన్నాడు. ఇప్పుడు నాకు మొత్తం వైశాల్యం కావాలి. మొత్తం వైశాల్యం కూడా నీకు దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు నీకు ఎంత దూరమో నీకు తెలియాలి. ఎంత దూరమో తెలియాలంటే నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చెయ్యి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 అని నీకు తెలుసు కదా. ఎందుకు? ఆల్రెడీ ఇదే షేప్లో ఇక్కడ మనం తీసుకున్నాం. మరి ఇది ఎంత అవుతుంది? ఇది ఆల్రెడీ బాటే కదా. ఇది 3, ఇది కూడా 3 అంటే టోటల్ ఇదంతా కలిపితే నీకు ఎంత వచ్చింది? 66 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. ముందు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఆల్రెడీ 40 అని నీకు తెలుసు. అప్పుడు ఇది 3 అవుతుంది, ఇది కూడా 3 అవుతుంది. టోటల్గా 46 అవుతుంది. అంటే దీనితో అలాగే 46. ఇప్పుడు నేనేం చేస్తాను? బయట ఉండేటటువంటి దీర్ఘచతురస్రాకారం ఉంది కదా, బాటతో కలిపింది మొత్తం కలిపితే 66 into 46. ఎందుకు? దీర్ఘచతురస్రాకారం తలకు వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 66 into 46. అందులో నుంచి ఏది మైనస్ చేయాలి? లోపల దీర్ఘచతురస్రాకారంలో పార్క్ ప్లేస్ ఉంది కదా, దాన్ని మైనస్ చేస్తే నీకు ఈ బాట వైశాల్యం అనేది వస్తుంది. మరి దీర్ఘచతురస్రాకారంలో ఉండేటటువంటి తల కొలతలు ఏంటి? వైశాల్యము 60 into 40. దీర్ఘచతురస్రాకారమే కాబట్టి 60 into 40. 66 into 46 అంటే 6తో నేను ఇంటూ చేస్తే 6 6 36, 6 3 6 4 24 3 27. మళ్ళీ 6తో చేస్తే మళ్ళీ అదే వస్తుంది. 6 7 2 6 7 6 13 3 1 7 3 10 1 3 3036 వచ్చింది. ఇటువైపు 60 into 40 అంటే 6 4 24 0 0 2 zeros. 3036 నుంచి 2400 తీస్తే నీకు 636 అయితే మిగులుతుంది. 636 చదరపు మీటర్లు. ఇది నీకు బాట వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా బెస్ట్ మెథడ్ ఏంటంటే మొత్తంలో నుంచి లోపల తీసిస్తే నీకు బాట వైశాల్యం అనేది వస్తుంది. అంటే ఈ మొత్తం తాలూకా కొలతలను తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతకుమించి వేరే ఆప్షన్ అంతకుమించి వేరేగా ఎక్కువ టైం అయితే కేటాయించక్కర్లేదు. ఆల్రెడీ 60 ఫిక్స్ చేసాము. బాట వెడల్పు ఆల్రెడీ 3 మీటర్లు అన్నాడు ఆడే. అంటే ఇది 3 అది 3 టోటల్గా 66 అవుతుంది. ఇదేమో 46 అవుతుంది. 66 46 బయటది, లోపలదేమో 60 40. బయట దాని నుంచి లోపల దాని తలకు వైశాల్యం తీస్తే మిడిల్లో ఉండేటటువంటి బాట వైశాల్యం వస్తుంది. ఆ విధంగా చేస్తే 636 చదరపు మీటర్లు వస్తుంది. నెక్స్ట్ 95 చూస్తే 100 మీటర్స్ మైనస్ 64 మీటర్స్ 45 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే 100 మీటర్లలో నుండి నాకు 64 మీటర్లు 45 సెంటీమీటర్లని మైనస్ చేయమని చెప్తున్నాడు. నీకు ఈ విధంగా మైనస్ చేయడానికి ఎక్కడ సెంటీమీటర్స్ లేదు, సెంటీమీటర్స్ నుంచి తీయడానికి. అటువంటి సందర్భంలో నేనేం చేస్తాను? ఇందులో నుంచి 1 మీటర్ని సెంటీమీటర్లోకి నేను మారుస్తాను. అప్పుడు ఇక్కడ 99 మీటర్సే ఉంటుంది. అంటే 1 మీటర్ నేను అక్కడికి వెళ్ళి మార్చేస్తాను. 99 మీటర్స్ ఉంటుంది. ఆ 1 మీటర్ నేను సెంటీమీటర్లోకి మారుస్తాను. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు. 100లో నుంచి 45 తీస్తే 55 సెంటీమీటర్. 99లో నుంచి 64 తీస్తే నీకు 35 మీటర్స్. కాబట్టి నీకు ఆన్సర్ ఏమొచ్చింది? 35 మీటర్స్ 55 సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది?
ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఏ త్రిభుజం అని అంటారు అని అంటున్నాడు. మనకి ఈ విధంగా 90 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? లంబకోణ త్రిభుజం అనే కదా. అప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన రెండు కూడా అల్పకోణ త్రిభుజాలు అవుతాయి. అల్పకోణ త్రిభుజంకి వచ్చేసరికి 3 కోణాలు కూడా అల్ప కోణాలు అవ్వాలి. అధిక కోణ త్రిభుజంకి వచ్చేసరికి ఒక్క కోణం అధిక కోణము, మిగిలిన 2 అల్ప కోణాలు అవ్వాలి. లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి ఒకే ఒక్క కోణం లంబకోణం అవ్వాలి, మిగిలిన 2 అల్ప కోణాలు అవ్వాలి. ఒకే ఒక్క కోణం 90 డిగ్రీలు ఉండేటటువంటి త్రిభుజాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97. ఏలో 2/3 వంతు బిలో 75కి సమానం అయితే A/B ఎంత అంటున్నాడు. ఏలో 2/3 అంటే ఏలో 2/3, బిలో 75%, బిలో 75% పర్సంటేజ్ అంటే అర్థం ఏంటి? బై 100 కదా. అంటే పర్సంటేజ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే బై 100 చేయాలి. ఇప్పుడు 25 3 25 4 అప్పుడు నీకు A/B కావాలి. B ఇటువైపు రావాలి. అప్పుడు ఏమవుతుంది? A/B అవుతుంది. అటువైపు ఏముంది? 3/4, అటువైపు అలాగే ఉంది. ఇటువైపు ఉండేటటువంటి 2/3 అటువైపు వెళ్తే 3/2 అవుతుంది, రివర్స్. అప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 3 3 9 బై 4 2 8. అంటే A/B అంటే A/B అనే కదా. మరి 9/8 అంటే 9:8. అంటే నీకు కావాల్సినటువంటి A/B వాల్యూ 9:8. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా పర్సంటేజ్ ని మనం ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే బై 100 చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98. ఏ వాల్యూ ఇచ్చాడు, B వాల్యూ ఇచ్చాడు. A⁻B మైనస్ B⁻A. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3. B వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. అంటే 3/5 మైనస్ B వాల్యూ 5, A వాల్యూ 3, 5³ 3/5 అంటే 3/4 అంటే నాకు 81 అని తెలుసు. 3/5 కావాలంటే ఇంకొక ఇంటూ 3 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది నీకు? 243 వస్తుంది. అంటే 243. 3/5 అంటే 243, 5³ అంటే 125. ఇప్పుడు మైనస్ చేయాలి. 3లో నుంచి 5 తీలో, 13లో నుంచి 5 తీస్తే 8. అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. 3లో నుంచి 2 తీస్తే 1, 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1, 118 నీకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99. ఒక వృత్త పరిధి సర్కంఫరెన్స్ 66 మీటర్స్ అంటున్నాడు. అయితే దాని వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనకి వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఫార్ములా అంటే C = 2πr. C ఆల్రెడీ 66 ఇచ్చాడు. 2 × π అంటే 22/7. R వాల్యూ నేను కనుక్కుంటేనే ఏరియా కనుక్కోగలను. ఎందుకు? ఏరియా ఫార్ములా అంటే πr². R వాల్యూ తెలియాలి. R వాల్యూ తెలియడానికి ఇది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. 22 1 22 3 అప్పుడు R వాల్యూ 3 × అప్పుడు ఇక్కడ 2/7 ఉంది కదా. ఇటువైపు వస్తే ఏమవుతుంది? 7/2 అవుతుంది. R = 3 × 7 ఏమవుతుంది? 21, 21/2 అవుతుంది R వాల్యూ. మరి ఆ R వాల్యూ అందులో వేయాలి. పై అంటే 22/7, R వాల్యూ 21/2 వచ్చింది కదా. 21/2 R² అన్నాడు కాబట్టి ఇంకొకసారి R రాయాలి. 21/2 ఆ విధంగా రాస్తే 7 1 7 3 2 1 2 11. ఇప్పుడు నీకేం మిగిలింది? నీకు 11 3 33 × 21/2. 21తో ముందు 33 ఇంటూ చేద్దాం. 1 తోటి 33 ఇంటూ చేస్తే 33, 2 తోటి 66. అప్పుడు నీకేమొస్తుంది? 3 9 6 అంటే 693. మరి /2 కూడా ఉంది కదా, /2. అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది? 693 అంటే 2 3 6, 2 4 8, ఇంకా 1 మిగులుతుంది. 1 పక్కన 3 అంటే 13, 2 6 12, ఇంకా 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది. 2 5 10 అంటే నీకు 346.5 అనేది చదరపు మీటర్లో వైశాల్యం అవుతుంది. 346.5. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100 చూస్తే 2025 యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు. మనకి లాస్ట్లో 25 ఉన్నది అంటే దాని తాలూకా స్క్వేర్ రూట్ చాలా ఈజీ. లేదు ఒకవేళ ఆ విధంగా కాకుండా జనరల్గా అన్నింటిలాగా మనం చేస్తే నీకు స్క్వేర్ రూట్ కావాలి అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని ఒక పార్ట్గా చేసుకోవాలి. మిగిలిందంతా ఒక పార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 25 ఉంది. 25కి యూనిట్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. అంటే దాని తాలూకా స్క్వేర్ రూట్లో కూడా కంపల్సరీగా 5 వస్తుంది. 5 తాలూకా స్క్వేర్ రూట్లో కూడా కంపల్సరీగా 5 వస్తుంది. ఎందుకు? 5² 25 కదా. కాబట్టి అది అంటే ఇంకే సందర్భంలో కూడా యూనిట్ ప్లేస్లో 5 రాదు. 5ని స్క్వేర్ చేసినప్పుడు 5 వస్తుంది.
కాబట్టి ఈ నెంబరు ఒక నెంబర్ తాలూకు యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే దాని స్క్వేర్ రూట్ లో కూడా 5 వస్తుంది యూనిట్ ప్లేస్ లో. ఇప్పుడు మిగిలిన ఎంత 20. ఈ 20 స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి అది ఏ స్క్వేర్స్ కి మిడిల్లో ఉంటుంది, 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి కదా. ఇప్పుడు చూస్తే ఈ రెండింటిలో చిన్నది ఏది 4 అవునా కదా. కాబట్టి 4నే మనం తీసుకోవాలి. 4 × 45 అనేది నీకు కావాల్సినటువంటి స్క్వేర్ రూట్ గా చెప్పొచ్చు 45. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 చూస్తే ఒక నీటి కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ ను 5 గంటల్లో నింపితే అదే నీటి కుళాయి 75 లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంక్ ను ఎన్ని గంటల్లో నింపుతుంది? ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అంటే ఒక నీటి కుళాయి పైప్ ఏమో 50 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ట్యాంక్ ని 5 అవర్స్ టైం తీసుకుంటుంది నింపడానికి. అయితే అదే నీటి కుళాయి 75 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ట్యాంక్ను ఈసారి ట్యాంక్ తాలూకా కెపాసిటీ పెంచాడు. అప్పుడు ఎంత టైం పడుతుందని అంటున్నాడు. 50 లీటర్స్ ఫుల్ అవ్వడానికే 5 అవర్స్ పడుతుంది. మరి అంతకంటే ఎక్కువ లీటర్లు అందులో ట్యాంక్ లో ఫుల్ అవ్వాలంటే ఎక్కువ టైమే కదా పడుతుంది. కాబట్టి ఎక్కువ. మరి ఎక్కువ 75, నీకు ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ బై తక్కువ వేయాలి. ఎక్కువ 75 బై తక్కువ 50 × 5. 25 2s 25 3s 3 × 5 15/2. 15/2 అంటే అర్థం ఏంటి? 15లో హాఫ్ అనే కదా. కాబట్టి 7.5 అనేది నీకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. 7.5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 102. ఇక్కడ ఈ విధంగా ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. దాని తాలూకా సాధన అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే 1/3 × x అంటే దాని అర్థం ఏంటి? 1 × x x/3. ఇటువైపు -1 అంటే వెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి 2/3 + 1. ఇప్పుడు x/3 ఇక్కడ 3 ఏమో అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 2 + 3 × 1 3. అప్పుడు హోల్/3 అవుతుంది. ఇక్కడ రెండు వైపులా కూడా డెనామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు x 2 + 3 ఏమవుతుంది? 5 అనేది నాకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూస్తే ఇక్కడ కూడా సేమ్ సాధించము, సింప్లిఫై చేయండి అని అంటున్నాడు. కాబట్టి అటువంటి సందర్భంలో p వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు నీకు LCM 15 అవుతుంది. అప్పుడు 5 × 2 క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్ గా చేయొచ్చు. ఎప్పుడైతే నీకు ఎల్సిఎం వాటి తాలూకా ప్రోడక్టే అవుతుందో అప్పుడు నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 2s 10p - 3 × p 3p దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, దాన్ని నేను ఇంప్రాపర్ అపక్రమ భిన్నంలోకి మార్చేస్తాను. 3 11s 33 + 2 35/3. ఇప్పుడు 3 1s 3 5s 10p నుంచి 3p తీస్తే 7p ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ బై 5 ఉంది, అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. 7 1s 7 5s. అప్పుడు 5 × 3 p వాల్యూ ఏమొస్తుంది? 5 × 3 15 అవుతుంది. నాకు కావాల్సినటువంటి p వాల్యూ. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాడు, దాని తాలూకా ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఎల్సిఎం అడుగుతాడో మనం డైరెక్ట్ గా ఒక ప్రాసెస్ ప్రకారం చేయకుండా కొంచెం తక్కువ టైంలో కూడా చేయొచ్చు. ఇందులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని చూడాలి. 30 ఉంది, 30 తోటి ఇందులో ఏవేవైతే క్యాన్సిల్ అవ్వవో అవేవి నీకు ఎల్సిఎం అయితే కావు. అంటే ఎల్సిఎం అనేది ఇక్కడ ఉండేటటువంటి ప్రతి నెంబర్ తో కూడా డివైడ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 30 ఉంది, 30 అనేది 30ని 24 డివైడ్ చేయలేదు, 60 కూడా డివైడ్ చేయలేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 30కి × 2 చేయాలి. 60 అనేది 24 తోటి అవ్వదు, 16 తోటి కూడా అవ్వదు. తర్వాత × 3 చేయాలి, 90 అవుతుంది. 90 తోటి 2 కూడా అవ్వవు. నెక్స్ట్ 120 అవుతుంది, 120 చూడాలి. 120 అనేది 24తో అవుతుంది, కానీ 16తో అవ్వదు. ఆ విధంగా చూసుకుంటే మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 240 అవుతుంది. ఎందుకు 240 అవుతుంది అని ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎల్సిఎం అవ్వాలి అంటే ఆ ఎల్సిఎం ఏదైతే ఇస్తాడో ఆ ఎల్సిఎం అక్కడ ఉండేటటువంటి నెంబర్స్ అన్నిటితో కూడా డివైడ్ అవ్వాలి. ఆ ఒక్క పాయింట్ తెలిస్తే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని తక్కువ టైంలో చేయొచ్చు. 120 ఉంది, 16 తోటి అవ్వదు, కాబట్టి ఇది నీకు ఎల్సిఎం అయితే ఖచ్చితంగా అవ్వదు. 160 ఉంది, 30 తోటి అవ్వదు, కాబట్టి ఇది నీకు అవ్వదు. 200 ఉంది, దేనితో కూడా నీకు 200 అవ్వదు. మరి మిగిలిందంటే 240 30 తోటి × 8 అవుతుంది, 24 తోటి × 24 5s 120, 24 10s
240. 16తో కూడా ఇది అవుతుంది. 16 1 16, ఇంకా నీకు 80 మిగిలి 16 × 5 అంటే ప్రతిదీ కూడా 240 అనేది మూడింటితో కూడా డివైడ్ అవుతుంది. ఆ విధంగా కసాగు కనుక్కోవాలి అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 P/Q Q ≠ 0 రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తాము? మనకి P/Q రూపంలో రాయగలిగి Q అనేది 0 కానిటువంటి సంఖ్యలను ఏమంటాము? అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ అని అంటాం. రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్ అంటారు కదా అని చెప్పేసి స్టార్టింగ్ లో ఆర్ ఉంది కదా, ఆర్తో సూచిస్తారని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆర్ అనేది లేదు. రేషనల్ నెంబర్స్ మనం దేంతో సూచిస్తామంటే క్యూతో సూచిస్తాం. కోషియంట్ నెంబర్స్ అని కూడా అంటాడు. కాబట్టి రేషనల్ నెంబర్స్ నే క్యూతో కూడా సూచిస్తాం. P/Q రూపంలో రాయగలిగి Q అనేది 0 కాని సందర్భంలో అటువంటి అక్షరాల సమితిని మనం అకరణీయ సంఖ్యా సమితిగా చెప్పొచ్చు. కాబట్టి Qతో సూచిస్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. N అంటే నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. Z అంటే ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. W అంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. మనకి ఇక్కడ ఇచ్చిందేమో అకరణీయ సంఖ్యలు కాబట్టి రేషనల్ నెంబర్స్ Q అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 106 ఒక ఫ్యాన్ ప్రకటన వల్ల 1600 రూపాయలు, అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. అయితే అమ్మకం వెల ఎంత అని అంటున్నాడు. మనకి ఆ ఫ్యాన్ తాలూకా ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ 100%, ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ 100% అనుకోవాలి. అది 1600 రూపీస్. దాని మీద మార్కెట్ ప్రైస్ మీద 6% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 6% అంటే అర్థం అంటే ప్రతి 100 రూపీస్ మీద 6 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు నీకు అది ఎంత అవుతుంది? 94%కే ఆ ఫ్యాన్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ 94% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దీని తాలూకు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అమౌంట్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 94, ఎక్కువ 100 × 1600. 2 zeros క్యాన్సిల్. 16 4 64 అంటే యూనిట్ ప్లేస్ లో 4 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో 4 ఉన్నది ఒక్కటే కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా డైరెక్ట్ గా మనం చూసుకోవచ్చు. లేదు ఒకవేళ డైరెక్ట్ మొత్తం చేస్తే 16 4 64, 4 6, 16 9 నీకేమవుతుంది? 144, 144 6 150 అవుతుంది. అంటే 1504 రూపీస్కే ఆ వస్తువు అనేది నీకు వస్తుంది. నెక్స్ట్ 107 ఒక త్రిభుజంలో బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్ 120 అంటున్నాడు. దాని అంతరాభిముఖ కోణాలు నిష్పత్తి 1:5 అంటున్నాడు. అయితే అంతరాభిముఖ కోణాలలో ఒకటి కొంచెం మంచి బిట్టుగానే చెప్పొచ్చు. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉంది, దాని తాలూకా ఎక్స్టీరియర్ యాంగిల్ 120 ఇచ్చాడు. బాహ్య కోణం ఎప్పుడు కూడా దాని అంతరాభిముఖ కోణాలు లోపల ఉండేటటువంటి వాటిలో అభిముఖ కోణాలు మొత్తానికి సమానం. ఇది రేషియో ఇచ్చాడు నీకు 1:5 అని. అంటే ఇది 1 part ఉంటే ఇది 5 parts, అంటే టోటల్ గా 6 parts కదా. 6 parts అనేది కంపల్సరీగా 120కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకు? బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కాబట్టి 120 = 1 + 5 6 parts. అప్పుడు 6 1 620 అంటే 1 part తాలూకు వాల్యూ ఎంత వచ్చింది? 20 అనేది వచ్చింది. అంటే 1 part ఇది కదా, కాబట్టి ఇది 20 అవుతుంది. 120లో ఇది 20 అయిపోద్ది. దాని అర్థం ఏంటి? ఇది 100. అంటే నీకు ఆప్షన్స్ లో 20 అయినా ఇవ్వాలి లేదా 100 అయినా ఇవ్వాలి. నీకు 20 ఇవ్వలేదు, 100 ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 108 దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు x లో సగము. అంటే పొడవేమో x అని చెప్తున్నాడు, లెంత్ ఏమో x అంటున్నాడు. బ్రెత్ వెడల్పేమో పొడవు x లో సగము అంటే x/2 అవుతుంది. ఎత్తు దాని పొడవుకు రెట్టింపు, హైట్ ఏమో దాని పొడవేది x దానికి రెట్టింపు అంటే డబల్ 2x. అంటే దేని విధంగా అదే మనం తెలుసుకున్నాం. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ అంటున్నాడు. వాల్యూమ్ క్యూబాయిడ్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా అంటే L × B × H. కాబట్టి L ఏమో x, B ఏమో x/2, H ఏమో 2x. 2 క్యాన్సిల్ అయిపోతే x × x నీకేమవుతుంది? x³ అయితే నీకు కావాల్సినటువంటి వాల్యూమ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ వాల్యూస్ అనేవి నీకు కరెక్ట్ గా తెలిస్తే చాలు. వెడల్పేమో పొడవులో సగం అన్నాడు కాబట్టి x/2, ఎత్తేమో పొడవుకు రెట్టింపు అన్నాడు కాబట్టి 2x. ఆ విధంగా వాటిలో ప్రతిక్షేపించాను. నెక్స్ట్ 109 చూస్తే ఒక వ్యక్తి ఒక వస్తువును 650 రూపాయలకు కొని దాన్ని 6% లాభానికి అమ్మిన వేల ఎంత అని అంటున్నాడు. అంటే వస్తువు 100% అనుకుంటే అది ఎంత? 650 రూపాయలు. దాని మీద 6% లాభానికి అమ్మాడు. అంటే 100% కొనే వస్తువు మీద 6% లాభం వేసాడు. అంటే 106%కి అమ్మాడు.
ఇది ఎంత అని అంటున్నాడు. అమ్మిన వాళ్ళకి కదా అడిగాడు, నీకు సెల్లింగ్ ప్రైస్ కదా అడిగాడు. అంటే 106%, 6% కలుపుకొని అమ్మావు కదా, అది ఎంత అని అంటున్నాడు. ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వాల్యూ కూడా ఎక్కువ డబ్బులకి అమ్మాలి. కాబట్టి ఎక్కువ 106 బై తక్కువ 100 ఇంటూ 650. 0 క్యాన్సిల్. 5 రెళ్ళ 5 13. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 2 1 2 53. 13 3 39. 9 ఇంకక్కడ అన్ని దగ్గరలో 9 ఉంది యూనిట్ ప్లేస్లో. 13 3 39. 9 3 13 5 65 3 68. అంటే ఓవరాల్గా నీకు 689 రూపాయలకి అమ్ముతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 110 ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు అంటే ఆల్రెడీ వాడే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు. ఇగో ఈ రకంగా ఇచ్చాడు అసెండింగ్ ఆర్డర్లో. మధ్యగతం 15 అయినా ఎక్స్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. మధ్యగతం అంటే మీడియన్ అంటే ఏంటి? ఇచ్చిన రాసులని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ పెట్టి మధ్యలో ఉండే రాస్తే మధ్యగతం అవుతుంది. ఒకవేళ మధ్యలో 2 రాసులు ఉంటే వాటిని ప్లస్ చేసి బై 2 చేస్తే అదే నీకు మధ్యగతం అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 రాసులు ఉన్నాయి. మరి 8 రాసుల్లో మధ్యలో నీకు ఇటువైపు 3 అటువైపు 3 తీసిగా మొత్తం ఎన్ని ఉన్నా చూద్దాం. 1 2 3 4 5 6 7 7 రాసులే ఉన్నాయి, 8 రాసులు కాదు. మరి మధ్యలో ఉందంటే ఇటువైపు 3 అటువైపు 3 వదిలిగా మధ్యలో ఉన్నదే డైరెక్ట్ గా మనకు మీడియన్. కాబట్టి x-3 మధ్యగతం ఎంతో ఆడే చెప్పాడు. ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -3 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. 15 + 3 18 అనేది మనకు కావాల్సినటువంటి మధ్యగతం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే ట్యాబ్ యొక్క పొడవు వెడల్పులు వరుసగా 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు అది ట్యాబ్ ఏమో రెక్టాంగిల్ షేప్ లో దీర్ఘచతురస్రాకారంలో అర్థమవుతుంది. ఎందుకు? పొడవు వెడల్పులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దీర్ఘచతురస్రాకారంలో నీకు ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్ తాలూకా మెజర్మెంట్స్ ఏంటి? 16 1 8 1. ఇప్పుడు ఏమంటున్నాడు? దాని తెర చుట్టూ అంటే లోపల 1 సెంటీమీటర్ వెడల్పు కలిగినటువంటి ప్రతి దగ్గర కూడా 1 సెంటీమీటర్ కలిగినటువంటి వెడల్పుతో ఇక్కడ ఒక టేప్ అంటించారు. ఈ విధంగా నలుపు అంచు ఉంది. బ్లాక్ కలర్ లో నలుపు రకంగా అంచు అయితే ఉంది. ఇది ఎంత? ఇది 1 సెంటీమీటర్ దీని తాలూకు అంచు. ఆ నలుపు అంచు తాలూకు వైశాల్యం ఎంత అంటున్నా అంటే లోపల ఉండేటటువంటి ఏరియా అడుగుతున్నాడు. నీకు ఈ విధంగా అడిగిన ఫోటో ఫ్రేమ్ అన్నా బాట వైశాల్యం అన్నా ఏదన్నా కూడా ఒకటే. నేనేం చేస్తానంటే మొత్తం వైశాల్యం నుంచి లోపల ఉన్న దాన్ని మైనస్ చేసిస్తే లోపల ఈ ఏరియా ఉంది కదా దాన్ని మైనస్ చేస్తే అప్పుడు నీకు కావాల్సినటువంటి ఈ మిడిల్లో ఉండేది ఈజీగా వస్తుంది. నాకు మొత్తం బయట ఉండేదంతా 16 8. కాబట్టి దీర్ఘచతురస్రాకారం తాలూకు వైశాల్యం ఫార్ములా ఏంటి? L × B. కాబట్టి 16 × 8. అందులో నుంచి ఏది మైనస్ చేయాలి? లోపల దీర్ఘచతురస్రాకారంలో ఈ పార్ట్ ఉంది కదా దీన్ని మైనస్ చేయాలి. మరి దీని తాలూకు కొలతలు ఏమిటి? జాగ్రత్తగా చూడాలి. ఇదంతా కలిపితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇదంతా కలిపితే నాకు 16. ఎందుకు? ఎక్కడ ఉండేది ఒకటే కదా. ఇదంతా కలిపితే 16. అందులో ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్. ఎందుకు? నలుపు అని చేసావు కాబట్టి ఇటు 1 అటు 1 తీసిస్తే ఈ మిడిల్ ఉంది 14 అని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇదంతా కలిపితే నీకు 8 ఆల్రెడీ నీకు తెలుసు. అందులో ఇటు 1 తీసిస్తే నీకు ఇంకెంత ఉంటుంది? ఆ 8లో నుంచి 1 తీసిస్తే ఇంకా నీకు 2 తీసిస్తే ఇంకా 6 ఉంటుంది. అంటే నీకు లోపల ఉండేటటువంటి కొలతలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? బయట ఉండేటటువంటి దీని వైశాల్యం నుంచి లోపల ఉండేటటువంటి ఈ దీర్ఘచతురస్రాకారం ఉంది కదా దాని వైశాల్యం తీస్తాను. 14 × 6. 14 × 6 ఎందుకు వేస్తాను? దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఫార్ములా L × B కదా. 16 × 8 అంటే 16 8 128 మైనస్ 14 6 84. 16 ఎంత అవుతుంది? 8లో నుంచి 4 తీస్తే 4, 12లో నుంచి 8 తీస్తే 4. అంటే టోటల్గా 44 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆ నలుపు అంచు తాలూకా వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 ఏ వాల్యూ ఇచ్చాడు ఒక ఈక్వేషన్, బి ఇచ్చాడు, సి కూడా ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు? A + B + C అని అంటున్నాడు. ఇటువంటి సందర్భాన్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్తే చాలా ఈజీ. అన్ని ప్లస్లు A + B + C అన్నాడు. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ x² కి -32 ఉంది, ఇక్కడ x² కి -4 ఉంది, ఇక్కడ x² కి 22 ఉంది, ఇక్కడ x² కి 20 ఉంది. అంటే 4 కూడా వేరువేరువి. కాబట్టి ఇక్కడ నేను క్వశ్చన్ లో x² గుణకం ఒక్కటి చూస్తే చాలు నాకు కావాల్సిన ఆన్సర్ ని నేను కనిపెట్టినట్టే.
ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ది 4 ఉంది, నెక్స్ట్ బి దగ్గర ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది 12 ఉంది, సి దగ్గర ఎంత ఉంది 6 ఉంది. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే నీకు ఎంత అవుతుంది? 6 4 10, 10 12 22. మరి 22 ఎక్స్ స్క్వేర్ కదా అయింది, 22 ఎక్స్ స్క్వేర్ అనేది ఒక్కటే కదా ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం ఒక్కటి ఏదో డిఫరెంట్ గా ఇస్తాడు, ఆ డిఫరెంట్ గా ఉంది చూసి మనం దాన్ని అప్లై చేస్తే తక్కువ టైంలో ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 ఒక తలంలోని 2 రేఖలు ఖండించి కొనకపోతే ఆ రేఖలను ఎలా పిలుస్తారు? అంటే ఒక తలంలో నీకు ఎంత దూరం పొడిగించినా కూడా ఖండించుకోకుండా ఉంటే అవి ఎక్కడ పొడిగించినా కూడా అవి ఎక్కడ కూడా నీకు ఇంటర్సెక్టింగ్ ఖండించుకోవడం అయితే జరగదు. అటువంటి పరిస్థితుల్లో ఆ 2 రేఖలను నువ్వు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ గా మనం చెప్తాం. ఆ 2 రేఖలు ప్యారలల్ లైన్స్ సమాంతర రేఖలు అవుతాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఖండన రేఖలు అంటే ఏంటి? ఈ విధంగా ఒక తలంలో 2 రేఖలు ఖండించుకుంటే ఈ 2 రేఖలను నీకేమంటారు? ఖండన రేఖలు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. మరి లంబ రేఖలు అంటే ఏమిటి? లంబ రేఖలు అంటే 2 రేఖలు ఖండించుకుని 90 డిగ్రీలు ఏర్పాటు అయితే, అంటే అక్కడ ఖండించుకునే దగ్గర 90 డిగ్రీలు ఏర్పాటు అయితే ఆ 2 రేఖలను లంబ రేఖలు పెర్పెండిక్యులర్ లైన్స్ గా చెప్పొచ్చు. మరి తిర్యక రేఖలు అంటే అర్థం ఏంటి? 2 రేఖలను రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను ఒకే రేఖ ఖండించితే అటువంటి రేఖను మనం తిర్యక రేఖ, ట్రాన్స్వర్సల్ లైన్ గా చెప్తాం. ఆ విధంగా ఈ 4 రేఖల గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 114 చూస్తే ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖలు సిమెట్రిక్ లైన్స్ అని అంటున్నాడు. ఎక్స్ అనే అక్షరాన్ని చూస్తే నువ్వు ఈ విధంగా నిలువుగా వర్టికల్ గా ఒకటి అవుతుంది, అలాగే హారిజాంటల్ గా అడ్డంగా ఇంకొకటి అవుతుంది. అంటే ఎక్స్ అక్షానికి కేవలం 2 సౌష్ఠవ రేఖలు మాత్రమే గీయగలము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2022 ఆగస్టు 13వ తారీఖు షిఫ్ట్ 1 లో ఏపీ టెట్ ఎస్జిటికి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ లో ఎటువంటి బిట్స్ అడిగాడు అవన్నీ కూడా డీటెయిల్డ్ గా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.